హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్, న్యూమరాలజిస్ట్, స్టార్ న్యూమరాలజీ. స్వాగతం, నమస్తే. గత వీడియోలో ధన సంపాదన గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ధనాన్ని ఎలా ఆకర్షించాలనే దాని విషయం మీద, ఫోన్ నెంబర్ల మీద మాట్లాడుకున్నాం. మనం చేసే అలవాట్ల వల్ల మాట్లాడుకున్నాం. కానీ కొన్ని ఇవి కూడా ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయండి. ధనాన్ని ఆకర్షించే చెట్లు కూడా ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పాను, డబ్బుకి, మనిషికి, నీటికి సంబంధం ఉంది అని. ఈ వీడియో ఇప్పుడు జస్ట్ ఈ మాటలు వినగానే వచ్చేటారు ఇంకో చెప్పడానికని. ఇంకో అతను అంటాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు అని. ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళంతా అని ఇంకొకడు ఉంటాడు. పురాణాల్లో కొన్ని ఉన్నాయండి, అద్భుతమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. సంపదను సృష్టించగలిగేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. మనం యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం, యూనివర్స్ కోడ్స్ గురించి మాట్లాడుకుందాం, యూనివర్స్ స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షించేటువంటి మార్గాలు. చాలామందికి తెలియదు, ఏదో వెక్కిరిస్తూ కుక్కిరిస్తూ వ్యంగ్యంగా రకరకాలుగా మాట్లాడతారు. ముందు ఫస్ట్ మనం చేయాల్సింది, చూడాల్సింది ఏంటి? మనలోని మార్పు, నీలో సంకల్ప బలం. ఎవరికైనా ఓర్పు ఉందా అండి? ఇప్పుడు ఒక గుళ్ళో అయ్యవారు కొన్ని వారాలు తిరగండి ఫలానా దోషానికని చెబితే దానికి కూడా అన్ని రోజుల అంటారు. మరి దీనికి ఏమంటారు చెప్పండి? అంటే మనలోనే కరెక్ట్ అయిన ఇది లేదు. అందుకని పూర్వీకులు చాలా సూత్రాలు కొన్ని పవిత్రమైనటువంటి దాచిపెట్టారు. వాటిల్లో మనం మన పూర్వీకుల ద్వారా, పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా, స్వయంగా నేను నేర్చుకున్నది, చూసింది, రీసెర్చ్ చేసింది, ఇవన్నీ అనుసరించి వీడియో చేయడం జరిగింది. అంటే నేను సామాన్యంగా వీడియో పెట్టను, రీసెర్చ్ చేసి దాంట్లో ఫలితాలు ఉన్నాయా లేవా అని చూసి, అందులో 10 మందిలో ఒక 6-7 సక్సెస్ అయితే దాని మీద నేను వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. నా స్వయంగా నేనేం కాదు, నేను న్యూమరాలజిస్టే అయినా కొన్ని రీసెర్చ్డ్ బేస్డ్ మాత్రమే చెప్తాను. చాలా చెప్తున్నారు ఇప్పుడు చాలామంది గురువులు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. అవన్నీ సక్సెస్ అవుతాయా లేదో నాకైతే తెలీదు. నేనైతే రీసెర్చ్డ్ బేస్డ్ మీద ఎన్నే మనకి సక్సెస్ అయినవి చూసుకొని చెప్పడం జరుగుతుంది. సరే, మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, సరే మనం ఇప్పుడు ఈ చెత్త అంతా మనం చెప్పి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే కామెంట్లు పెట్టేవాళ్ళు కామెంట్లు పెడుతూ ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు. సరే, మనం వాటి గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు. అన్నీ మనం తీసుకుంటే మనం చేయలేం కదా. సో మీకు ఈ వీడియో మీకు నచ్చితేనే చూడండి, లేదంటే వేరే వీడియోకి వెళ్ళిపోండి. నేనే మిమ్మల్ని చూడమని చెప్పట్లేదు కదా. నేను కొన్ని పురాణాలలో దాగినటువంటి తంత్రానికి సంబంధించిన పరిష్కార మార్గాలు, డబ్బు గురించి మార్గాలు అవి చెప్తున్నా. ఒక ఇంటికి, చెట్టుకి, మనిషికి, నీటికి సంబంధం ఉందని ఎలా అయితే చెప్పామో అలానే ఇది కూడా సంపదను సృష్టించటానికి కొన్ని చెట్లు ఉన్నాయి. సంపద సృష్టించడం అంటే ప్రింట్ వేయటం కాదు. సామెత ఒకటి చూసండి, మా చెట్లకి ఏమైనా నోట్లు కాస్తున్నాయి అంటారు. ఉంది, పెద్దలు ఊరికే చెప్పలేదండి ఆ విషయాన్ని. సో ఇప్పుడు మనం సరే ఇదంతా వదిలేసి పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. మిగతా వాళ్ళే మీ దారికి వచ్చేస్తారు. సరే, మనం అసలు వాస్తవంగా ఇది చెట్టు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ మొక్క గురించి ఇలాచి అంటాం.
ఈ ఇలాచీని మనం గుళ్ళో ప్రసాదంలో ఇస్తాం, గుర్తుందా? లడ్డులో కానీ పలహారంలో కానీ, లడ్డు మనం తిరుపతి లడ్డులో చూడండి ఇలాచీ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం ఏదో చక్కెర పొంగల్ కానీ లేదంటే బెల్లం పొంగల్ కానీ పరమాన్నంలో కానీ ఇలాచీ కంపల్సరీగా ఉంటుంది. అది గుళ్ళో కావచ్చు, లేదంటే పూజా కార్యక్రమంలో కావచ్చు, లేదా ఇంకేమైనా శుభకార్యాలు కావచ్చు, లేదంటే కొంతమంది బిర్యానీ చేసే దాంట్లో కావచ్చు, ఇలాచీ బిస్కెట్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇలాచీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం తెలుగులో యాలకులు అంటాం, అంతే కదా, యాలకులు అంటాం, తెలుగులో యాలకులు అంటాం. దాని మొక్క మనం ఇంట్లో ఆగ్నేయం పెంచుకోవచ్చు. అంటే అది ఆగ్నేయ మూల కుండీలో వేసి పెంచవచ్చు. దానివల్ల ధన ఆకర్షణ శక్తి, అంటే ఇక్కడ ఏంటంటే మీకు ధన ఆకర్షణ శక్తి అంటే ఏంటి? మీరు ఏమి చేయకుండా కూర్చుంటే డబ్బు వస్తుందని మీరు అనుకుంటున్నారు. పని చేయాలి, పని చేసిన తర్వాత ఆఫర్స్ అంటే అది ఏం చేస్తాయి? అవకాశాన్ని పుట్టిస్తాయి. డబ్బు సృష్టించడం అంటే అదేనండి. దీన్ని కొంతమంది ఏమంటారంటే చెట్టు పెంచితే డబ్బులు వస్తాయా, ఇదంతా సోది. ఇలా రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కసారి మీరు కొన్ని పురాణాలు తిరిగేయండి, మీకు అర్థమవుతుంది. ఏదో మేము ఊరకనే చెప్పట్లేదండి, కాస్త కొంతైనా ఇప్పుడున్న జనరేషను ఈ డబ్బు మీదే ఇబ్బంది పడుతున్నారు. డబ్బు సర్వరోగ నివారణ. సృష్టిలో డబ్బు అనంతం, దాన్ని సంపాదించడం కష్టం. సో కొన్ని మార్గాల ద్వారా కొన్ని మనం సృష్టించుకునేటువంటి కొన్ని ఇవి డివైన్కి సంబంధించిన చెట్లు ఇవన్నీ మనం చెప్పగానే ఇక మైండ్లో ఎమ్మటినే 190 డిగ్రీలు మెదడులోకి సర్రని లేస్తుంది కొంతమందికి. డబ్బులు పెంచితే ఎమ్మటినే కామెంట్ పెట్టడం, చెట్టుని పెంచితే డబ్బులు వస్తాయా, ఇలాంటి వ్యంగ్యమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు మీకు ఏం తెలుసు? సో నమ్మకం ఉన్న వాళ్ళు చూడండి, నమ్మకం లేని వాళ్ళు స్కిప్ చేయండి, లేదంటే వేరే వీడియోకి వెళ్ళిపోండి. పురాణాల్లో ఏమున్నాయి అవన్నీ వెతికి చదివి మీరు కూడా అప్పుడు పెట్టండి కామెంట్ పెట్టడం అంటే అంత సులువు కాదండి. ఎందుకంటే మీరు పెట్టేటప్పుడు ఆలోచించండి. మేమేదో సరదాగో లేదో మిమ్మల్ని ఏదో మాయ చేయడానికో చెప్పట్లేదు. ఇప్పుడున్న ఇబ్బందుల్లో కాస్తైనా ఈ జనరేషన్ ట్రెడిషన్లోకి తీసుకురావాలని మా ప్రయత్నం. మర్చిపోయారు ట్రెడిషను, మన సాంప్రదాయాన్ని చాలామంది వదిలేశారు, వెస్ట్రన్ టైప్లోకి వెళ్ళిపోయారు. పండగలు తగ్గిపోయాయి, పండగల హుషారు జోష్ మొత్తం తగ్గిపోయాయి. ఎందువల్ల? నేచర్ స్పీడ్గా పరిగెడుతుంది, దాంతో మనం పరిగెత్తలేకపోతున్నాం. టైం లేదండి, ఫాస్ట్. ఈ సాఫ్ట్వేర్ పుణ్యమా అంటూ జనరేషను అడ్వాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్. ఈ ఫాస్ట్నెస్లో మన తల్లిదండ్రులని దూరం చేసుకుంటున్నాం, ట్రెడిషన్ని దూరం చేసుకుంటున్నాం, బంధుత్వాన్ని దూరం చేసుకుంటున్నాం, అన్నీ దూరం చేసుకుంటున్నాం. ఇందువల్ల టైం లేదు, ఎంత చేసినా టైం లేదు, ఇంకా మిగిలే ఉంది. ఈ టెన్షన్లో మనం అన్నీ మర్చిపోయాం. దగ్గరగా ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారండి. మన పిల్లల దగ్గర ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ మనకు దూరంగా అని అనిపిస్తుంది. ఎందువల్ల అంటే అంతకుముందు ఇంటికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడి ఒక 2-3 రోజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్లు పుణ్యమా అంటూ ఎక్కడో దుబాయ్లోనో లేదా అమెరికాలో నుండి హాయ్ నాన్న బాగున్నావా అయిపోయిందండి. అర్థమైందా? తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ చాలా ఉంటుంది,
కానీ ఆ పిల్లలు దూరంగా ఉండి హాయ్ బావునా నాన్న, హాయ్ బావునా నాన్న, అమ్మ, ప్రేమలు తగ్గిపోతున్నాయి. అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో చూస్తుంటే భయం వేస్తుంది. అడ్వాన్స్కి వెళ్ళాలి, కరెక్టే కాదనట్లా, కానీ ట్రెడిషన్ ఇది, మన సాంప్రదాయాలు మర్చిపోయేంత అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది సైన్స్. సో ముందు ముందు ఎలా ఉంటుందో ఏమో ఎవరికి అర్థం కాదు. సో నేను ఏదో మిమ్మల్ని నేను నిరాశపరచాలని కాదు, సరే ఎంత వదిలేద్దాం, చెప్పాను కదని. మన ఇంటికి ఆగ్నేయంలో ఇలాచీ చెట్టు ఒక కుండీలో తీసుకొని దాంట్లో పెట్టి పెంచండి. సంపద సృష్టించటం అనగా చాలామందికి నెగిటివ్ కామెంట్స్ అట్లా పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, డబ్బుని సంపాదించటానికి అవకాశాలు ఇస్తుంది. అందువల్ల దాన్ని సంపద చెట్టు అంటాం. ఇలాచీతో మంచి ధనవృద్ధి ఉంటుంది, అలానే లవంగాలతో ఉంటుంది. ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయండి. దయచేసి అనిత బాగా మీరు ఏదేదో ఆలోచిస్తుంటారు, కానీ నేటి యువతకి ఎన్ని తెలియవు. ఈ చెప్పంగానే లవంగాలతో డబ్బులు వస్తాయా, ఇలాచీలతో డబ్బులు వస్తాయా, రకరకాల కామెంట్స్ పెడుతుంటారు. సాంప్రదాయంలో ఉన్నటువంటి, మన ట్రెడిషన్లో ఉన్నటువంటి, పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. మన పూర్వీకులు అవి భద్రపరిచారు. అవి ఎక్కడా నకిలీ జ్యోతిష్యుల పడి ఇదవుతాయని చెప్పి అప్పుడే మన పూర్వీకులు తెలివితేటలు పక్కన పెట్టేశారు. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ అంశాలని జాగ్రత్తగా గమనించి మీరు ఒక శుక్రవారం రోజు ఆ చెట్టుని తీసుకొచ్చి నర్సరీలో అమ్ముతారండి. మీకు దగ్గర నర్సరీ ఉంటుంది, ఆ నర్సరీలో అమ్ముతారు. శుక్రవారం రోజు తీసుకొచ్చి సాయం సంధ్యా టైంలో దాన్ని లక్ష్మీ అమ్మవారికి లేదా లక్ష్మీనారాయణుడికి నామస్మరణ చేసుకుంటూ ఆ చెట్టుని, ఆ మొక్కని ఆగ్నేయంలో పెట్టండి, ఇంటికి ఆగ్నేయంలో పెట్టండి. ఆ తర్వాత మీరు మీ స్థితిగతులను గమనిస్తూ ఉండండి, ఎంత చేంజ్ వస్తుందో. దయచేసి ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆ దేవదేవుడు మీ అందరికీ అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. నమస్తే.